ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము, అది నా పుట్టినరోజు కనుక ప్రభు నాకు ఇచ్చిన ఈ సంవత్సరం అనే దయకిరీటాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. గతించిన సంవత్సరంలో అంతా కూడా కాచి కాపాడి సంవత్సరాలు జరుగుచుండగా తన కార్యాన్ని కూడా మా జీవితాల్లో, పరిచర్యలో, కుటుంబంలో నూతన పరుస్తూ వచ్చారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఈ సంవత్సరం అనే దయకిరీటాన్ని నాకు ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ పుట్టినరోజు సందర్భంగా అనేక మంది దైవజనులు కొరకు ప్రార్థన చేశారు. అలాగే ఆత్మీయమైన సంఘబిడ్డలు కూడా నాకు ఎంతగానో విషెస్ తెలియజేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. గత కాలమంతా కాచిన దేవుణ్ణి బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఇలాగ అనేక జన్మదినాలు చేసుకుంటూ ఆయన పరిచర్ల ముందు కొనసాగాలని నా కొరకు, నాకు పరిచర్ల కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున దివ్యాంగుల మధ్యలో, వృద్ధుల మధ్యలో నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి దేవాదేవుడు ఎంతగానో కృపనిచ్చారు. అందుని బట్టి కూడా నేను ప్రభువుని గణపరుస్తున్నాను. అంతేకాదు కొన్ని ప్రకటనలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ నెల 19వ తారీఖు అనగా 3వ బుధవారము వాడపిల్లలో మరి తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పటికీ అనేక మంది ఆ తైలాభిషేక ఆరాధనకు వచ్చి ఎన్నో దీవెనలు పొందుకుంటున్నారు. మిమ్మల్ని కూడా ఈ తైలాభిషేక ఆరాధనకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అలాగనే ఒక ప్రార్థన అవసరత, వెంకటేపాలెంలో ఉన్న మందిరం విశాలపరచడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. ఆ మందిర పనులు ప్రారంభిస్తున్నాం కనుక ప్రేమతో మీ ప్రార్థనా సహకారాలు కోరుతున్నాం. దయచేసి అందరూ ప్రార్థించండి. దేవుని కృప మనందరికీ తోడై ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.